హే గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మౌంటైన్స్ అంటే కేవలం స్టోన్స్ మాత్రమే అని? ఒక మౌంటైన్ రేంజ్ కొలాప్స్ అయితే సిటీలో వాటర్ ఆగిపోతుందని మీకు తెలుసా? ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ ను ఒక 3 బిలియన్ ఇయర్స్ మౌంటైన్ కంట్రోల్ చేస్తుందని మీకు తెలుసా? ఆ మౌంటైన్ పేరు ఆరావళి రేంజ్. ఇప్పుడు ఈ ఆరావళి హిల్స్ మీద సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అలాగే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల ప్రజలు ఒక పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా? సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అండ్ ప్రజలు చేసిన ప్రొటెస్ట్ గురించి తెలుసుకునే ముందు ఈ క్లిప్ ఒకసారి చూడండి. వీడియో చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ గా ఉంది కదా. అలానే ఇప్పుడు ఒక్కసారి ఈ ఫోటోని చూడండి. కొన్ని ఇయర్స్ తర్వాత ఆరావళి రేంజ్ లో 100 మీటర్స్ కన్నా తక్కువ ఉన్న మౌంటైన్స్ ఇలా మారిపోతుంది. ఇది వినడానికే చాలా షాకింగ్ గా ఉంది కదా. ఇప్పుడు మనము ఆరావళి రేంజ్ అండ్ సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అలాగే ప్రజలు చేస్తున్న ప్రొటెస్ట్ గురించి తెలుసుకుందాము. ఆరావళి రేంజ్ వరల్డ్ లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మౌంటైన్ ఇది. దీని ఏజ్ అప్రాక్స్ గా 3 బిలియన్ ఇయర్స్. అంటే హిమాలయాస్ కన్నా ఇది ఏజ్ లో చాలా పెద్దది. ఈ ఆరావళి మౌంటైన్స్ ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా మరియు గుజరాత్ వరకు ఉంటుంది. ఇది జస్ట్ హిల్ కాదు, నార్త్ ఇండియాకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది. ఆరావళిని నేచురల్ ఫ్యాక్టరీ అని కూడా అనేవాళ్ళు, ఎందుకంటే రెయిన్ వాటర్ ను అబ్జర్వ్ చేసుకుంటుంది. అలానే వాటర్ ను సాయిల్ అండ్ రాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇది ఒక నేచురల్ డ్యామ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఆరావళి మీద కాంక్రీట్ డ్యామ్స్ చాలా తక్కువ, కానీ అక్కడ వాటర్ షెడ్ అలానే రీఛార్జ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆరావళి హిల్స్ నుండి శబర్మతి, లూని, బానాస్ మరియు సాహిబీ లాంటి రివర్స్ పుట్టాయి. ఈ రివర్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు వాటర్ ఇవ్వడంతో పాటు టౌన్ అండ్ విలేజెస్ కి వాటర్ సపోర్ట్ ఇస్తుంది. ఆరావళి హిల్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే థార్ డెజర్ట్ స్ప్రెడ్ ను స్లో చేసి శాండ్ స్టోమ్స్ నుంచి కాపాడుతుంది, క్లైమేట్ అండ్ టెంపరేచర్ ను బ్యాలెన్స్ చేస్తుంది, అలానే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ను పెంచుతుంది, ఎయిర్ పొల్యూషన్ ని తగ్గిస్తుంది, వైల్డ్ లైఫ్ అండ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ పెంచుతుంది. అలానే మనకు వెస్టర్న్ రాజస్థాన్ అంటే ముందుగా గుర్తొచ్చేది డెజర్ట్. అలానే ఈస్టర్న్ రాజస్థాన్ అండ్ హర్యానా అంటే ముందుగా గుర్తొచ్చేది ఫార్మింగ్. ఇవన్నీ సేమ్ రీజియన్ కిందనే వస్తాయి, కానీ అక్కడ డిఫరెన్స్ కి కారణం ఆరావళి హిల్స్. ఢిల్లీ డెజర్ట్ గా మారకుండా ఉండడానికి కారణము ఆరావళి బేరియర్. దీని ద్వారా మనకేం అర్థమవుతుందంటే ఆరావళి రేంజ్ మనల్ని కొన్ని సెంచరీస్ గా నేచురల్ డిసాస్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అసలు ఆరావళిలో మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. అక్కడ కొన్ని డెకేడ్స్ గా ఇల్లీగల్ మైనింగ్, స్టోన్ అండ్ మార్బల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఫారెస్ట్ క్లీనింగ్ లాంటివి జరుగుతున్నాయి. ఈ కారణాల వలన వాటర్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం, హిల్ ఫ్లాటన్ అవ్వడం అండ్ ఫారెస్ట్ డిసపేర్ అవ్వడం లాంటివి జరిగాయి. అసలు ఈ ఇష్యూ సుప్రీం కోర్టు వరకు ఎందుకు వెళ్ళిందంటే స్టేట్స్ ఇల్లీగల్ మైనింగ్ ను కంట్రోల్ చేయలేకపోయాయి అండ్ ఆరావళి హిల్ అంటే లీగల్ డెఫినేషన్ ఇప్పటి వరకు లేదు. మైనింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా లూప్ హోల్స్ వాడేవారు. ఈ రీజన్స్ వలన డైరెక్ట్ గా ఎన్జిఓ సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. సుప్రీం కోర్టు ముందున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆరావళి హిల్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటని. ఇప్పుడు ఆరావళి హిల్స్ ను డిఫైన్ చేయడానికి సుప్రీం కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే దీన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి సుప్రీం కోర్టు హైట్ బేస్డ్ క్రైటీరియాను ఇంట్రడ్యూస్ చేసింది. హైట్ బేస్డ్ క్రైటీరియా అంటే గ్రౌండ్ స్టేట్ నుండి 100 మీటర్స్ హైట్ ఉన్న మౌంటైన్స్ అన్ని ఆరావళి రేంజ్ కింద వస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదేంటంటే సుప్రీం కోర్టు ఏ మౌంటైన్ ను డిస్ట్రాయ్ చేయమని చెప్పలేదు. ఆరావళిలో చాలా లో అండ్ హై మౌంటైన్స్ ఉంటాయి. గ్రౌండ్ స్టేట్ నుండి 100 మీటర్స్ కన్నా తక్కువగా ఉంటే అది ఆరావళి రేంజ్ కింద రాదు. సో అక్కడ లీగల్ మైనింగ్, గ్రానైట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ను డెవలప్ చేసుకోవచ్చు. ఈ రీజన్స్ వలన అక్కడున్న ప్రజలు ప్రొటెస్ట్ మొదలెట్టారు. దీనివల్ల డిస్ట్రక్షన్ కు డైరెక్ట్ గా లీగల్ డోర్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటనేది తెలుసుకుందాము. గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే జడ్జిమెంట్ ను రాంగ్ గా ఇంటరప్ట్ చేస్తున్నారని చెప్పింది. మెజారిటీ ఆఫ్ హిల్ ఇంకా ప్రొటెక్టెడ్ అనే చెబుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఈక్వల్ గా జరుగుతుందని. అపోజిషన్ అండ్ ఎన్జిఓస్ ఏమని చెప్తున్నారంటే 100 మీటర్ రూల్ అనేది చాలా డేంజరస్. లో హిల్స్ లో కూడా వాటర్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. మైనింగ్ అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇది చాలా బెనిఫిట్. అలానే ఎకోసిస్టమ్ ను హైట్ తో మెజర్ చేయలేమని చెప్తున్నారు. 100 మీటర్ రూల్ ఫాలో అయితే వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. థార్ డెజర్ట్ ఈస్ట్ కి స్ప్రెడ్ అవుతుంది. అలానే వాటర్ క్రైసిస్, డ్యామ్స్ యూజ్లెస్, ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ శాండ్ స్టార్మ్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే ఢిల్లీ AQI చాలా హైగా ఉంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఢిల్లీ NCR అన్లివబుల్ ప్లేస్ గా అయిపోతాయి. ఫైనల్ గా ఏంటంటే ఆరావళి అనేది జస్ట్ మౌంటైన్ కాదు, అది మన డెజర్ట్ వాల్, మన వాటర్ ఫ్యాక్టరీ, మన క్లైమేట్ షీల్డ్, మన ఫ్యూచర్కి అదొక ఇన్సూరెన్స్ లాంటిది. దీని ఇంపాక్ట్ కేవలం రివర్స్ అండ్ అగ్రికల్చర్స్ మీదే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ మీద కూడా పడుతుంది. ఇవాళ ఆరావళిని ఇగ్నోర్ చేస్తే రేపు మనకు థార్ డెజర్ట్ ను స్టాప్ చేయడానికి ఇంకో ఆరావళి లేదు.
డెవలప్మెంట్ వితౌట్ ఎకాలజీ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్, ఇట్స్ ఏ స్లో సూసైడ్. ఆరావళి హిల్లును కాపాడుకోలేకపోతే నార్త్ ఇండియాను కాపాడుకోలేము. ఈ ప్రొడక్ట్ గురించి మన సౌత్ ఇండియాలో పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ నార్త్ ఇండియా ఆర్ సౌత్ ఇండియా, ఇట్స్ వన్ ఇండియా అండ్ వన్ నేషన్. లెట్స్ ప్రొటెక్ట్ అవర్ బయోడైవర్సిటీ. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.